ఇప్పుడు ఒక జంతువు ఉంది, ఆ జంతువుకి ఏం కావాలి? ఫుడ్ అండ్ సెక్స్. యో గైస్, వెల్కమ్ టు బాంబే టాకీస్. టాక్సిక్ కేజీఎఫ్ లాంటి సినిమా తర్వాత యష్ నుంచి వస్తున్న మోస్ట్ హైప్డ్ మూవీ టాక్సిక్. ఈ సినిమాని తెలుగు స్టేట్ లో 110 కోట్లకు అమ్మారు. అంటే కేవలం ఏపీ అండ్ తెలంగాణలోనే ఈ సినిమా 110 కోట్లకు అమ్మారంటే చాలా హై ప్రైజ్ అది. ఈ సినిమా టీజర్ అండ్ ట్రైలర్ లో హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూశాక ఇక సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అని ఎర్లీ మార్నింగ్ 5:30కి వెళ్ళేసి ఫుల్ ఎక్సైట్మెంట్ తో థియేటర్కి వెళ్ళాను. ఈ సినిమా డైరెక్టర్ ఒక ఫిమేల్, అక్క గీతూ మోహన్ దాస్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈమె చెప్పింది నన్ను చాలా మంది బిలీవ్ చేయలేదు అని. No one believed in me. No one wanted to give me money. సినిమా చూశాక వాళ్ళందరూ కరెక్టేనేమో అనిపిస్తుంది. అంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇంకోటి కూడా చెప్పారు, ఆడియన్స్ పల్స్ కూడా చేంజ్ అవుతుంది అని. 100% మీ పల్స్ రేట్ కూడా మారుస్తుంది. అసలు ఆడియన్స్ పల్సే తెలియదేమో మీకు అనిపిస్తుంది ఈ సినిమా చూశాక. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆఫన్ అండ్ హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, ప్లీజ్ డూ హైప్. ఇక ఈ సినిమా ఎలా ఉంది అంటే, ఇప్పుడు ఒక జంతువు ఉంది, ఆ జంతువుకి ఏం కావాలి? ఫుడ్ అండ్ సెక్స్. అదే ఆ జంతువు లైన్ అనుకో, ఫుడ్, సెక్స్ అండ్ కమాండ్. మరి అలాంటి లైన్ లవ్ చేస్తే ఎలా ఉంటది? ఆ లవ్ వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి అన్నది హీరో క్యారెక్టరైజేషన్. సినిమా గోవాలో 1947 టైం పీరియడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. గ్యాంగ్స్టర్ గా ఉండే ఒక అక్క తమ్ముడు వాళ్ళ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ లో ఏం జరిగింది అన్నదే ఈ సినిమా స్టోరీ. అంటే జీవితంలో మనం తీసుకునే నిర్ణయాల వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ని మనం ఫేస్ చేయాలి అన్న లైన్ చెప్పడానికి 500 కోట్లు ఖర్చు పెట్టారు, తగలబెట్టారు. సినిమా ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇది ఎట్టో వెళ్ళిపోతుందిరా, తేడా కొడుతుందిరా అన్న డౌట్ అయితే వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా హీరో విలన్ నేస్తాడు, హీరోయిన్ నేస్తాడు, విలన్ నేస్తాడు, హీరోయిన్ నేస్తాడు, మళ్ళీ విలన్. ఇక సెకండ్ హాఫ్ వచ్చేసరికి అయితే ఆయనే వేసుకుంటాడు. ఏదో రోజు నువ్వే నన్ను వేసేటట్టున్నావురా. ఖచ్చితంగా నిన్నేసి నన్ను నేను వేసుకుంటా. ఈ ఫస్ట్ హాఫ్ లో బ్రూటల్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటాయి, కానీ ఆ యాక్షన్ సీక్వెన్స్ అనేది మన ఇండియన్ స్టైల్లో హై ఇచ్చేలాగా ఉండవు అనమాట. హాలీవుడ్ స్టైల్లో చాలా సెటిల్డ్ గా ఉంటాయి. మనం కేజీఎఫ్ హీరో నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఆ ఎలివేషన్స్, ఆ బిల్డప్ అయితే ఉండదన్నమాట. సో ఆటోమేటిక్ గా ఈ యాక్షన్ సీక్వెన్స్ అంతా మనల్ని కంప్లీట్ గా సాటిస్ఫై అయితే చెయ్యవు. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా అడల్ట్ సీన్స్ కి ప్యారల్ గా నడుస్తుంటది. ఈ అడల్ట్ సీన్స్ ని హీరోను వైల్డ్ గా ప్రెజెంట్ చేయడానికి బాగా వాడుకున్నారు, కానీ హీరోని వైల్డ్ గా ప్రెజెంట్ చేయడానికి అడల్ట్ సీన్స్ ని వాడుకోవాల్సిన అవసరం లేదు. అలా అనుకుంటే జానీ సీన్స్ అందరికంటే వైల్డెస్ట్ హీరో అవుతాడు ప్రపంచంలో. సో ఈ ఫస్ట్ హాఫ్ అంతా ఆ స్లో పేస్డ్ యాక్షన్ సీక్వెన్స్ తో అండ్ ఆ 18+ సీన్స్ తో గడిచిపోతుంది. కానీ ఇంటర్వెల్ దగ్గర మాత్రం స్టోరీ పరంగా మంచి కాన్ఫ్లిక్ట్ ని క్రియేట్ చేసాడని అనిపిస్తుంది. సో ఈ ఓవరాల్ ఫస్ట్ హాఫ్ డిసప్పాయింటింగ్ అని అనిపిస్తుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూద్దాం అని అనుకుంటాం, కానీ సెకండ్ హాఫ్ చూశాక అరే ఆ ఫస్ట్ హాఫే కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది. ట్రైలర్ లో ఏదైతే మెయిన్ పాయింట్ కింద చూపించారో ఫాదర్ అండ్ సన్ రివాల్వరీ, దేనికోసం అయితే ఆడియన్స్ ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్నారో దాన్ని గబ్బు చేశాడు. చెప్తే అది స్పాయిలర్ అయిపోతుంది. ఆ ఎలిమెంట్ ని ఆడియన్స్ ఒక ట్విస్ట్ లాగా, ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ లాగా రిసీవ్ చేసుకుంటారని అనుకున్నారేమో తెలియదు సినిమా యూనిట్. థియేటర్లు అయితే తలలు పట్టుకుంటున్నారు ఆ ఎలిమెంట్ కి. సినిమా అంతా చూశాక అరే ఈ సినిమా కోసం లీవ్ పెట్టుకుని ఉదయాన్నే 4:30కి లేచి థియేటర్ పరిగెట్టుకుంటా వెళ్ళానంటే నేను ఎంత ఏ రకంగానూ ఎంటర్టైన్ చేయలేదు సినిమా. ఈ సినిమా చూసాక ఇరుముడి మీద నాకు రెస్పెక్ట్ పెరిగింది. కనీసం ఆ సినిమాలో ఏడిపించి వదిలేశారు, ఈ సినిమాలో కూడా ఏడిపించారు, కానీ ఆ ఏడుపు వేరు, ఈ ఏడుపు వేరు. ఇక ఈ సినిమాలో బాగున్న ఎలిమెంట్స్ ఏంటి అంటే, సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది. ప్రతి విజువల్ లో ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తుంది. రాజీవ్ రవి సినిమాటోగ్రఫర్ ఈ సినిమాకి. అండ్ ప్రతి సీన్ లో ఆ ప్రొడక్షన్ క్వాలిటీ కనిపిస్తుంది. చాలా హై బడ్జెట్ ప్రొడక్ట్ చూస్తున్నాం మనం అన్న ఫీల్ అయితే తీసుకొస్తుంది. అండ్ రవి బస్రర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈసారి మాసిగా కాకుండా చాలా స్టైలిష్ గా ఇవ్వడానికి ట్రై చేశాడు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సీన్ కి తగ్గట్టు బాగానే ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా హీరో ప్రతి ఇంట్రోకి ఒక డిఫరెంట్ థీమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వస్తుంది. చాలా స్టైలిష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు రవి బస్రర్. ఇక హీరో యష్ స్క్రీన్ ప్రెసెన్స్ గానీ, డైలాగ్ డెలివరీ గానీ, పర్ఫార్మెన్స్ గానీ అన్ని చాలా బాగున్నాయి. కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. మందు హ్యాంగ్ ఓవర్ దిగాలంటే మందునే వేయాలి, మగు హ్యాంగ్ ఓవర్ దిగాలంటే మగునే. కొన్ని ఫిలాసఫికల్ డైలాగ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా బానే ఉన్నాయి. కానీ ఓవరాల్ గా మూవీ అయితే కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసింది. స్క్రీన్ ప్లే అయితే కట్ ఉంటది, ఒక ప్రాపర్ ఫ్లో ఉండదు, ఒక ప్రాపర్ రైటింగ్ ఉండదు, స్ట్రాంగ్ సిచ్యువేషన్స్ ఉండవు, స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉండవు, కరెక్ట్ గా డ్రామా కూడా బండలేదు. ఏ రకమైన ఎమోషన్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయలేము అన్నట్టుంటది సినిమా. ఇక సినిమా ఎలా ఉన్నా పర్వాలేదు, కైరా అద్వానీ కోసం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. సినిమా అయితే కంప్లీట్లీ ఓటీటీ కంటెంటే. టాక్సిక్ గాదర బాబు ఇది టార్చర్ అనిపిస్తుంది చూసేటప్పుడు. అండ్ ఇది 18+ మూవీ, చిన్నపిల్లల్ని తీసుకెళ్లొద్దు, వైలెన్స్ అండ్ అడల్ట్ సీన్స్ రెండు ఉంటాయి. సో ఈ సినిమాకి ఫైనల్ గా బాంబే టాకీస్ ఇస్తున్న రేటింగ్ 2/5. వచ్చే మూవీతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.